పెద్ది షూటింగ్లో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. మొదట విశ్రాంతితో సరిపోతుందని భావించిన చివరికి కోయంబత్తూరు వైద్యులు సర్జరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున హుటాహుటిన కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి వెళ్ళి రామ్ చరణ్ను పరామర్శించి ఆయన యొక్క ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ముంబై, చెన్నై లాంటి పెద్ద నగరాలు కాకుండా కోయంబత్తూరు వెళ్ళడానికి ఓ స్పెషాలిటీ ఉంది. రామ్ చరణ్ వెళ్తున్న గంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్లో ఇండియాలోనే ఓ పయనీర్. భారత్లో ఆర్థోపెడిక్స్ అంటే చాలామంది గుర్తు చేసుకునే పేర్లలో గంగా హాస్పిటల్ ఒకటి. హ్యాండ్ బ్రిడ్జ్ సర్జరీలో ఇది దేశంలోనే పేరున్న హాస్పిటల్. వేలాది క్లిష్టమైన చేతి మణికట్టు శస్త్రచికిత్సలు, మైక్రో సర్జరీలు, స్పోర్ట్స్ ఇంజరీ కేసులు, ప్రపంచం నలుమూల నుంచి వచ్చే పేషెంట్లు, ఇవన్నీ గంగా హాస్పిటల్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. రామ్ చరణ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనే వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు. తన కుమారుడిని ఆ పరిస్థితిలో చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, నాగార్జున కూడా ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు సమాచారం అందుతుంది. అభిమానులు కూడా చరణ్ త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆసుపత్రి బయట వందలాది మంది అభిమానులు చేరుకొని చరణ్ ఆరోగ్యం గురించి ఒక మంచి వార్త కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా గెట్ వెల్ సూన్ చరణ్ వంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. చరణ్ త్వరగా కోలుకొని మళ్ళీ అందరి ముందుకు రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.